పోటీ ఎలా ఉండాలి? మనకంటే ముందున్న వాడితో పోటీ ఉండాలి. సంతృప్తి ఎలా ఉండాలి? మనకంటే వెనుకున్న వాడితో పోల్చుకొని సంతృప్తి పడాలి. అచ్చంగా ఇదే సూత్రాన్ని భారత ప్రభుత్వం నవతరానికి గుర్తు చేస్తోంది. మోడీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి స్టార్టప్స్ కోసం ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తోంది. అయితే అభివృద్ధి జరుగుతున్నా కూడా ఆశించినంత అభివృద్ధి జరగటం లేదట. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాటల్లో ఇదే వ్యక్తమైంది. ఆయన చైనాను చూసి నేర్చుకోవాలంటున్నారు. చైనా వాడు స్టార్టప్స్లో సెమీ కండక్టర్లు తయారు చేస్తుంటే మనం ఇంకా ఐస్ క్రీంలు, బర్గర్లు అమ్ముకునే దగ్గరే ఉన్నామంటూ నవతరం అంకుర సంస్థల అధినేతలకు చురకలంటించారు. అద్భుతమైన క్రియేటివిటీ ఉన్నా కూడా మనం ఇంకా ఐస్ క్రీమ్స్ దగ్గరే ఎందుకు ఆగిపోయామో ఆలోచించాలంటున్నారు. చైనాను చూసి నేర్చుకుందాం రండి. అంకుర సంస్థలకు పీయూష్ గోయల్ పిలుపు. స్టార్టప్ కంపెనీలు దిశ మార్చుకోవాలన్న వాణిజ్య మంత్రి. ఆట స్థలాన్ని విశాలం చేయండి, మైదానాన్ని మరింత మెరుగుపరుచుకోండి, మరింత బాగా ఆడగలిగే వాతావరణం సృష్టించండి. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ముందుకెళ్లండి. టోటల్గా ఇది భారత ప్రభుత్వం ఆశిస్తున్న స్టార్టప్ ఎకోసిస్టమ్. ఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో సరిగ్గా ఈ పాయింట్ మీదనే ఫోకస్ చేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వేలాది మంది స్టార్టప్ ఓనర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు స్టార్టప్ సంస్థలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫ్యాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్లపై ఎక్కువ దృష్టి పెట్టాయని, కానీ చైనాలోని స్టార్టప్లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుని ప్రపంచ వాణిజ్యంతో పోటీ పడుతున్నాయని కితాబునిచ్చారు. దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్ల పరిస్థితి ఏంటి? మనం ఫుడ్ డెలివరీ యాప్స్పై దృష్టి సారించాం. ఇలాంటి వాటి వల్ల నైపుణ్యంతో సంబంధం లేని దిగువ శ్రేణి కార్మికులు తయారవుతున్నారని, మరోవైపు సంపన్నులు కాలు బయట పెట్టకుండా ఆహారం పొందగలుగుతున్నారని, అలాంటి ఉత్పత్తులకు ప్రయారిటీ ఇవ్వరాదంటూ ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశారు గోయల్. చైనాలోని స్టార్టప్ సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటూ ఉండగా భారత్ ఇంకా ఆ దశకు చేరుకోలేదని కుండబద్దలు కొట్టడం ఆసక్తిగా మారింది. What are India's startups doing today? We are focused on food delivery apps, turning unemployed youth into cheap labor so the rich can get their meals without moving out of their house. And against that, what does a Chinese startup do? Work on developing electric mobility, battery technologies, and with that they're today dominating the electric mobility ecosystem. We are very proud of what India has done. But are we the best in the world as yet? Not yet. Should we aspire to be? Or are we going to be happy being delivery boys and girls? Look at the second one. I've been going through a lot of our startup success stories, and when I go all over the country, we often have startup presenting to us what work they're doing. భారత్లో డీప్ టెక్ స్టార్టప్లు పరిమిత సంఖ్యలోనే వస్తున్నాయని, ఆ రంగంలో కేవలం 1000 స్టార్టప్లు మాత్రమే ఉండడం ఆందోళనకరంగా పేర్కొన్నారు. ఇక్కడ యువతరం సామర్థ్యాలు తక్కువ మొత్తాలకే విదేశీ కంపెనీలకు అమ్ముడుపోతున్నాయన్నారు. కొత్త అంకుర సంస్థలు భవిష్యత్తు తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలని ఆశించారు. మనం ఐస్ క్రీం, చిప్స్ అమ్మడం దగ్గర ఆగిపోకూడదు, డెలివరీ బాయ్స్, డెలివరీ గర్ల్స్ గానీ మిగిలిపోదామా అంటూ కొత్త ఆలోచనలు రేకెత్తించారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అనేక బయటి సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయని, మనం ఆ దిశగా ఇంకా వేగంగా అడుగులు వేయాలన్నారు. सेमीकंडक्टर्स में ग्रोथ हो रही है, आर्टिफिशियल इंटेलिजेंस खुद की अपने देश की बन रही है लोगों की. They are investing heavily to become self-reliant, building chips, AI models which will prepare the nation for the future. भारत ने क्या करना है? आइसक्रीम बनानी है या चिप्स बनाने हैं? उसके लिए हम सबको हिम्मत करनी पड़ेगी. అయితే గోయల్ వ్యాఖ్యలను పలువురు వ్యాపార ప్రముఖులు వ్యతిరేకిస్తున్నారు. యుఎస్, చైనాలోని డీప్ టెక్ నైపుణ్యంతో పోల్చి భారత్లోని కన్స్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్లను విమర్శించడం తేలికనని వారంటున్నారు. ప్రస్తుతం జెప్టోలో 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 3.5 క్రితం అసలు ఆ సంస్థే ఉండేది కాదు. తాము పనులు చెల్లిస్తున్నాం కాబట్టి దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయని, సప్లై చైన్ నిర్వహించేందుకు 100 కోట్ల పెట్టుబడులు పెట్టారని, ఇది భారత ఆవిష్కరణలో అద్భుతం కదా అని వారంటున్నారు. భారత్కు భారీ స్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదు? ఎందుకంటే అమెజాన్, ఫేస్బుక్, అలీబాబా, గూగుల్ వంటి పెద్ద ఇంటర్నెట్ సంస్థలు భారత్లో లేవు. అవి కూడా కన్స్యూమర్ ఇంటర్నెట్ కంపెనీలుగా ప్రస్థానం మొదలుపెట్టినవే. అవే ఏఏ వంటి ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. వాటి వద్ద విస్తృత డేటా, టాలెంట్, పెట్టుబడులు ఉన్నాయి. అందుకే అది సాధ్యమైంది అని వారంటున్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్, ప్రభుత్వ సహకారం, మూలధనాన్ని కలిగి ఉన్న యాజమాన్యాలు ఇలాంటి ఏర్పాట్లు స్థానిక ఛాంపియన్లకు మద్దతునివ్వాలని వారంటున్నారు.
ఢిల్లీలోని భారత మండపం వద్ద ఈ నెల 5వ తేదీ వరకు జరిగే ఈ ఈవెంట్ ద్వారా స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ బిజినెస్ ఎన్విరాన్మెంట్ను అర్థం చేసుకుని తమవైన లక్ష్యాలు నిర్ణయించుకునేలా చేయడం అనే లక్ష్యంతో ఈ ఈవెంట్ను తలపెట్టారు. వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి కావాల్సింది మైండ్ గేమ్ చేయడమేనని, ఈ రంగంలో ఇక్కడి దాకా వచ్చారంటే మీరంతా సక్సెస్ అయ్యారని స్టార్టప్స్ ఫౌండర్స్ ని ఉద్దేశించి గోయల్ ప్రోత్సహించారు. ఆత్మవిశ్వాసంతో పాటు సామర్థ్యం కూడా పెంచుకోవాలని, భవిష్యత్తుపై భరోసాతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. It's all in the mind. It's a mind game. After all, अगर आपके mindset में सक्सेस नहीं होता तो आप सब यहाँ पे बैठे नहीं होते, आप सब स्टार्टअप की दुनिया से जुड़े नहीं होते. हिम्मत भी होनी चाहिए, अपने ऊपर आत्मविश्वास भी होना चाहिए, अपनी काबिलियत के ऊपर भरोसा होना चाहिए, और दुनिया की कोई ताकत नहीं है जो हमको सफल होने से रोकेगी. అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన విదేశాలతో పోటీ పడుతూ ఈ స్థాయికి ఎదిగిన వేలాది మంది స్టార్టప్స్ ను చూస్తుంటే భారత్ ఖచ్చితంగా బౌండరీస్ దాటుతుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఇలాంటి ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా తాము స్టార్టప్ సంస్థలను ప్రోత్సహిస్తామని కేంద్ర సర్కారు చెబుతోంది. మరి అంకుర సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారనేదే చూడాల్సి ఉంది.